పశుపతినాథ్ టెంపుల్కి వచ్చాం కదా. పశుపతినాథ్ టెంపుల్ అని ఎందుకు వచ్చింది పేరు? ఇది యాక్చువల్లీ నేపాల్లో ఉండే టెంపుల్ రెప్లికా మనందరికీ తెలుసు కదా, ఒక జ్యోతిర్లింగము. పశుపతినాథ్ అంటే ఏంటి అంటే లార్డ్ ఆఫ్ ఆల్ లివింగ్ క్రియేచర్స్ అని. పశువు అంటే యానిమల్ అని వస్తుంది కానీ ఇక్కడేమో లివింగ్ క్రియేచర్స్ అని అర్థం. అసలు ఈ స్టోరీ, ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఒకసారి శివుడు పార్వతి భూలోకానికి వస్తారు సంచరించడానికి. అడవుల్లో సంచరిస్తూ ఉంటారు కానీ మనుషుల రూపంలో కాకుండా ఒక డీర్ లాగా, జింకల్లాగా తిరుగుతూ ఉంటారు. బాగుమతి అరణ్యంలో, బాగుమతి నది దగ్గర. ఇప్పుడు ఎక్కడైతే మన పశుపతినాథ్ టెంపుల్ ఉందో అక్కడ, నేపాల్లో ఉంది. అయితే అక్కడ ఏం జరుగుతుంది, ఎన్ని రోజులైనా వెళ్ళరనమాట శివుడు పార్వతి వెనక్కి. అప్పుడు దేవుళ్ళందరూ వచ్చి వెతుకుతారు. విష్ణుమూర్తి వెతికితే ఏమవుతుందంటే జింక రూపంలో కనిపిస్తారు శివుడు. కనిపించినప్పుడు ఏమవుతుంది, రమ్మంటే రారు, నేను ఇక్కడే ఉంటానంట. అప్పుడు బలవంతంగా తీసుకెళ్దామని కొమ్ములు పట్టుకుంటారు. పట్టుకొని లాగంగానే ఒక కొమ్ము ఇరిగిపోతుంది. సో ఆ ఇరిగిపోయిన కొమ్ముని ఎక్కడైతే పడిందో దాన్నే లింగంలాగా పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. సో ఆ ప్లేసే ఇప్పుడు మనం చూస్తున్న పశుపతినాథ్ టెంపుల్.